హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బాలు స్టోరీస్. అంటే చాలా డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది మన వ్లాగ్స్ రాకుండా యూట్యూబ్లో. అండ్ నేను కూడా దానికోసమే లాస్ట్ 2 months నుంచి అయితే వెయిట్ చేస్తున్నా. సో ఎందుకనంటే ఈసారి మీ మొబైల్ని అయితే నెక్స్ట్ 365 daysకి కనెక్టెడ్గా అయితే పెట్టుకోండి. ఎందుకు అని అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది. నెక్స్ట్ 365 days వ్లాగ్స్ అయితే మన నుంచి రాబోతున్నాయి అనమాట. అండ్ మీలో ఎంతమంది ఎగ్జైటెడ్ ఉన్నారో కింద కామెంట్ చేయండి. అయితే నేను చాలా ఎగ్జైటెడ్గా అయితే ఉన్నా. అండ్ ఈసారి బ్లాంక్ అయితే రాలేదనమాట, ఈసారి ప్రిపేర్ అయ్యే వచ్చిన. సో మనం అవి ఏంటి అండ్ ఎవ్రీథింగ్ అయితే ఈ బ్లాగ్స్లో అయితే మనం డిస్కస్ చేద్దాం. అంటిల్ దాన్ మనకి ఒక పర్టికులర్ ప్రోమో అంటూ లేదు. సో ఆ ప్రోమోని మనం క్రియేట్ చేసామన్నమాట. అంటే అదంతా క్రియేటివిటీయా లేదంటే అంత స్మాషా, అది ఏంది అనేది మీరే దానికి రివ్యూ ఇవ్వాలన్నమాట. అండ్ అంతలో మీరు ఒక రివ్యూని చూసేసి అండ్ గెట్ బ్యాక్ అవుదాం అండ్ చాలా విషయాలు అయితే మాట్లాడుకుందాం. లెట్స్ గో. సో గైజ్, మన ఇంట్రో అయితే చూసిండ్రు కదా. నచ్చిన వాళ్ళు నచ్చిందని కామెంట్ పెట్టండి, లేదు అన్న వాళ్ళు లేదు అని కామెంట్ పెట్టండి. సో దాట్ మన నెక్స్ట్ బ్లాగ్స్లో మనం దాన్ని ఇంప్రూవైజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మన ఛానల్ని ఇప్పుడే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ అంతేకాకుండా మన ప్రీవియస్ 100 బ్లాగ్స్ విచ్ ఇస్ అమేజింగ్ జర్నీ ఫర్ మీ, ఇంతవరకు ఎవరైతే చూడలేదు వెళ్ళి చూడండి. సో లెట్స్ కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్ 365 days బ్లాగ్స్. సో అది 365 days బ్లాగ్స్ తీయడానికి అంటే ప్రిపేర్ అవ్వడానికి ఇట్లా తీద్దామని స్టార్ట్ చేయడానికి నాకు 2 months ఆఫ్ టైం అయితే పట్టింది. అసలు ఇది ఎప్పుడో స్టార్ట్ అవ్వాలి. బట్ నా ఒపీనియన్ ఏంటంటే నా 100 బ్లాగ్స్లో కొన్నిసార్లు నేను కంటెంట్ అంటే లైక్ ఈరోజు ఏదో బ్లాగ్ తీయాలని చెప్పేసి కొన్నిసార్లు అట్లా బ్లాగ్స్ తీసినవి కూడా ఉన్నాయి. అది కూడా నేను అప్పుడే యాక్సెప్ట్ కూడా చేసిన. సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. సో 365 days బ్లాగ్స్ని మనం ముందరికి తీసుకెళ్లాలని అంటే ఈసారి ఒక డిఫరెంట్ ప్లాన్తో రావాలని చెప్పేసి దానికి ఒక ప్లాన్, పద్ధతి ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నిటిని ప్రాపర్గా మేనేజ్ చేసుకొని ఇప్పుడైతే తీయడానికి అయితే ప్రిపేర్ అయిన అనమాట. అందులో ఏంటంటే 365 days మొత్తం డైలీ బ్లాగ్స్. సో ఈ డైలీ బ్లాగ్స్లో మీకు చాలా వరకు ఉపయోగపడేవి కూడా తీస్తా. అండ్ నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్గా ఉన్న వీడియోస్ కూడా మనమైతే చూపించడానికి అయితే ట్రై చేస్తాం. సో అది. అండ్ ఈ వ్లాగ్స్ ఎవరికైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ 1 yearకి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, 2 yearsకి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుందైతే నా ఒపీనియన్. ఎందుకని అంటే లైక్ నేను ఇప్పుడు 0 నుంచి స్టార్ట్ చేస్తున్నా. టు బీ ఫ్రాంక్ 0 నుంచి. ఎందుకని అంటే నా దగ్గర మొబైల్ అండ్ ఒక మైక్, అంతేకాకుండా యూట్యూబ్లో ఒక 550 సబ్స్క్రైబర్స్తోనే ఉన్నాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ 365 days వ్లాగ్స్లో మనం ఎంతవరకు రీచ్ అవుతాం అండ్ ఎలా రీచ్ అవుతాం, మనం ఏ కంటెంట్ చూస్తాం అండ్ మనం ఎట్లా ఎడిట్ చేసుకుంటాం, అంతేకాకుండా థంబ్నెయిల్స్ అంటే ఏంది, మన వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఏంది, అండ్ మనం ఒకవేళ ప్రొఫెషనల్ ఛానల్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే దానికి వే ఏంది, అసలు మన మెంటాలిటీ తగ్గట్టు మనం ఒక ప్రొఫెషనల్ ఛానల్ ఎట్లా చూస్ చేసుకోవాలి, లేదంటే ప్రొఫెషనల్ యూట్యూబ్ ఛానల్ని మనం ఎట్లా చూస్ చేసుకోవాలి, ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని మనం ఎట్లా యూస్ చేసుకోవాలని చెప్పేసి ఈ బ్లాగ్స్లో మీ అందరికీ చూపించడానికి అయితే ట్రై చేస్తా. అదే లైక్ నెక్స్ట్ 2 days 3 daysలోనే ఇవన్నీ అయిపోతాయి అని అంటే కావు. మన 365 days ఏవైతే ఉన్నాయో మనకి ఇంత టైం అయితే పడుతుంది. సో అందుకని చెప్పేసి మన డైలీ బ్లాగ్స్ని ఎవరైతే డైలీ మన బ్లాగ్స్ని చూస్తూ ఉంటారో వాళ్ళకి డే బై డే మనం ఏం చేస్తున్నాం, ఎట్లా గ్రో అవుతున్నాం, అంటే గ్రో అయితే గ్రో, లేదంటే ఫాల్ అయితే ఎట్లా ఫాల్ అవుతున్నాం అని చెప్పేసి మీకు నాకు ఇద్దరికి ఎక్స్పీరియన్స్ లాగానే ఉంటుంది అనమాట. అంతేకాకుండా మన ఈ 365 days వ్లాగ్స్లో అందరికీ కనెక్ట్ అయ్యే వీడియోస్ చేయాలని చెప్పేసి ప్రిపేర్ అయినా. సో దీన్ని ఎట్లా ప్లాన్ చేస్తున్నాం ఏంది అని చెప్పేసి అనుకుంటే మనం వీక్లీ 7 different టాపిక్స్ పైన మనం వీడియోస్ చేస్తాం. ఏందనేది నేను చెప్తాను అనమాట. అండ్ పక్కన నా స్క్రీన్ ఉంది, అటు ఎందుకు చూస్తున్నావు బ్రో అని మాత్రం అనుకోకండి. అండ్ మండే వచ్చేసి డివోషనల్ బ్లాగింగ్ అనమాట. ఎందుకంటే చాలామంది ఫ్యామిలీస్లలో ఈ ప్లేస్కి వెళ్ళాలి, ఆ టెంపుల్కి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటారు కదా. సో అది ఎట్లా అండ్ ఎవ్రీథింగ్ అయితే మండే రోజు మనం కవర్ చేస్తాం. అండ్ ట్యూస్డే వచ్చేసి మనకి మోటో బ్లాగింగ్. చాలా మంది యూత్
బైక్ అంటే పిచ్చ ఇష్టం అనమాట. అందులో నేను కూడా ఒకని. నాకు ఎంత ఇష్టం అంటే బైక్ రైడింగ్ కానివ్వండి. సో చేసేటప్పుడు మధ్యలో జరిగే మూమెంట్స్ని చూపించాలని అంటే నాకు అది పెద్ద థ్రిల్ మూమెంట్. సో అది కూడా మీ అందరికీ నేను చూపిస్తా ఎట్లా చేస్తాను, అసలు మోటో బ్లాగింగ్ అసలు బేసిక్ ఎక్విప్మెంట్స్ ఏంది అండ్ ఎవ్రీథింగ్ కూడా అక్కడ మాట్లాడుకుందాం, ఆ రోజే మాట్లాడుకుందాం. అండ్ వెనస్డే వచ్చేసి సెల్ఫ్ వ్లాగింగ్ డే. అంటే సెల్ఫ్ వ్లాగింగ్ డే ఎందుకనంటే బేసిక్గా నేను వీడియోస్ ఎట్లా ఎడిట్ చేస్తా, అంటే డేని నేను ఎట్లా మేనేజ్ చేసుకుంటా, అంటే ఇంత బిజీ షెడ్యూల్లో టైం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నేను ఏంటంటే వర్క్ కూడా చేసుకుంటాను అనమాట. అపార్ట్ ఫ్రమ్ దిస్ యూట్యూబ్ ఛానల్ ఐ వర్క్ ఇన్ అదర్ స్పేస్ విచ్ ఐ నాట్ రివీల్ నౌ, బట్ ఐ విల్ డిస్క్లోజ్ ఇన్ సమ్ అనదర్ డే. సో బట్ నాట్ నౌ, ఇన్ ఫ్యూచర్లో డెఫినెట్గా అది రివీల్ చేస్తా, అది ఇప్పుడైతే కాదు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే థర్స్డే రోజు 3 డిఫరెంట్ థింగ్స్ జరుగుతాయి. అందులో ఒకటి ఏంటంటే మేజర్గా జాబ్ నీడీగా ఉంటారు కదా మన ఎక్కడైనా కానివ్వండి. సో ఎక్కడైనా జాబ్ నీడీగా ఉండే వాళ్ళకి ఏదైనా జాబ్ ఆపర్చునిటీస్ చూపించడం కానివ్వండి, లేదు అని అంటే మనకి స్ట్రీట్ డాగ్స్కి హెల్ప్ చేయడం, లేదు అని అంటే ఎవరైనా ఫుడ్ కోసం ఇబ్బంది పడే వాళ్ళకి మనకి ఎంత అట్లని చెప్పేసి 100 ఆఫ్ మెంబర్స్కి మనం సపోర్ట్ చేస్తామంటే కాదు, నాకు ఎంత పాసిబుల్ అవుతుందో నేను అంతమందికి హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది డే థర్స్డే. ఇది వచ్చేసి మళ్ళీ ఫ్రైడే వచ్చేసి ఎక్సర్సైజెస్ అండ్ యోగా బ్లాగింగ్ అనమాట. అంటే మన బాడీని ఎట్లా గ్రో చేసుకుంటాం అనేది కూడా మనకు కావాలి కదా బ్రో. మనది డైలీ లైఫ్లో ఇది ఒక టాపిక్. బాడీని ఎట్లా గ్రో చేసుకుంటున్నాం, దానికోసం మనం ఏం ఇంటేక్ చేస్తున్నాం, దాన్ని ఒక అవుట్పుట్ ఏంది అనేది ఎవ్రీ వీక్ అయితే మీకు చూపిస్తాం. అంతేకాకుండా సాటర్డే సండే మాత్రం కుమ్మి పడేసుడే. ఎందుకనంటే సాటర్డే వచ్చేసి ఫుడ్ బ్లాగింగ్ డే. ఎందుకు సాటర్డే చూస్ చేసుకోనంటే మేజర్గా సాటర్డే సండేస్ చాలా మందికి లీవ్స్ ఉంటాయి కదా. సో ఎక్కడ ఫుడ్ తింటే బాగుంటుంది, దాని అంబియన్స్ ఏంది, అక్కడ ప్రైజెస్ ఏంది, అసలు అది కొలీగ్స్కి బెటరా, ఫ్యామిలీకి బెటరా, ఫ్రెండ్స్కి బెటరా, సో ఇట్లాంటివన్నిటి నా టేస్ట్ ఏంది, ఎవ్రీథింగ్ అయితే నా ఎక్స్పీరియన్స్తో పాటు మీ అందరికి ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే ట్రై చేస్తా. అండ్ సండే వచ్చేసి సండే ఈజ్ ఫన్ డే, అది జగమెరిగిన సత్యం అంటారు కదా. సో అట్లా. అండ్ ఇది వచ్చేసి ఎంటర్టైన్మెంట్ డే. సో ఏంది బ్రో ఎంటర్టైన్మెంట్ డే అంటే నువ్వు ఏమైనా షోలు చేస్తావా అని అంటే కాదు. యాక్చువల్లీ ఏంటంటే మన మూవీస్ రిలీజ్ అయినా, ఆడియో రిలీజెస్కైనా, ఎగ్జిబిషన్స్కైనా, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అయినా, ఇట్లా మల్టిపుల్ థింగ్స్ని ఆ రోజు మాత్రం మీరు పిచ్చగా ఎంటర్టైన్ అవ్వాల్సిందే. నేనైతే ఫిక్స్ అయిపోయినా. నువ్వు ఆ బ్లాగ్ చూసినావు అని అంటే నువ్వు ఫిక్స్ అవ్వాల్సిందే, అది ఈరోజు ఎంటర్టైన్మెంట్ డే, మనకి పక్కా చూడాలి రాబాయ్ అని చెప్పేసి. సో ఇవి నా 365 days ఆఫ్ ప్లాన్ అనమాట. అండ్ ఎవ్రీ డే ఇవేనా అని అంటే మధ్యలో ఎప్పుడైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఆ డేని స్కిప్ చేసి ఆ ఫెస్టివల్ రోజు ఏం జరిగిందనేది టోటల్గా అదే చూపిస్తాం. సో ఇట్లా మన ప్లాన్ అయితే మనం ముందర తీసుకెళ్తున్నాం అనమాట. ఇది మన ప్లాన్. అండ్ ప్లీజ్ టర్న్ ఆన్ యువర్ బెల్ ఐకాన్. సో ఎందుకంటే రేపటి నుంచి వ్లాగ్స్ కంటిన్యూస్గా వస్తాయి. సో మనం ఇంకేమైనా సజెషన్స్ బ్రో ఇది మార్చుకోవాలి, అది మార్చుకోవాలి ఏమన్నా ఉన్నాయంటే ప్లీజ్ కామెంట్ ఇన్ బిలో. అంతేకాకుండా మనకి అట్లాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది, బాలు స్టోరీస్. కింద డిస్క్రిప్షన్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా, అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి. మనం 365 days వ్లాగ్స్ ఈసారి యూట్యూబ్లో అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో దీంట్లో అయితే వర్క్ అవుతున్నాయి అనమాట. అండ్ అప్పుడప్పుడు మనం ఫేస్బుక్ ఛానల్ కూడా మనం క్రియేట్ చేద్దాం. ఇంతవరకు అయితే నాకు లేదు, అది దాన్ని మెల్లగా టచ్ అయితే చేస్తాం. బట్ ఇప్పుడైతే ఈ రెండిట్లలో మన డైలీ అప్డేట్స్ అయితే వస్తుంది. ఇంతవరకు ఎవరైతే ఫాలో అవ్వలేదో ప్లీజ్ ట్రై టు ఫాలో. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్ అండ్ బై గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ మాత్రం మర్చిపోకండి. సీ యూ టుమారో. బై గైస్.